వెల్కమ్ టు టీజీ రౌండప్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో భూముల స్వాధీనం, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యల హెచ్చరిక. చెరువుల పరిరక్షణలో రాజీ లేదన్న హైడ్రా. వరద ముప్పు తగ్గించడమే లక్ష్యమన్న కమిషనర్. మూసీ ప్రక్షాళనపై బీజేపీ విమర్శలు. పేదల ఇళ్ల కూల్చివేతకు వ్యతిరేకమన్న స్పష్టం. పునరావాసం లేకుండా చర్యలు అన్యాయం. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్. సామాజిక సేవకు కేంద్ర మంత్రి పిలుపు. పద్మశాలి కళ్యాణ మండపం ప్రారంభం. సంఘాలు ఐక్యంగా పనిచేయాలన్న సూచన. సేవా కార్యక్రమాలకు తన సహకారం హామీ. నూతన చైర్పర్సన్ బాధ్యతల స్వీకారం. పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి హామీ. కాంగ్రెస్ నేతల సమక్షంలో కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబాటు. హైదరాబాద్ నగరంలో చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. చెరువుల పరిరక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు, అనధికార లేఅవుట్లు ఉంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగర విస్తరణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. చెరువులు కాపాడితేనే వరద ముప్పు తగ్గి భూగర్భ జలాలు పెరుగుతాయని వివరించారు. సమగ్ర సర్వే నిర్వహించి నివేదికల ఆధారంగా దశల వారీగా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలు చట్టాలను గౌరవించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 5 ఎకరాలు ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టారంటే అట్లా పక్కన పెట్టాం కదా. ఎఫ్టీఎల్ వరకే మేము వర్క్ చేస్తున్నాం చెరువులు. హైకోర్టు కూడా అలానే మాకు డైరెక్షన్ ఇచ్చింది. కొండని ఎఫ్టీఎల్ లోకి తీసుకొచ్చి చేస్తే గనక రేపు అనవసరమైన కాంప్లికేషన్స్, లేకపోతే అసలు ఎఫ్టీఎల్ కాని దాన్ని మనం చేస్తే గనక ఇష్యూస్ వస్తాయి. తెలంగాణ ఉద్యమకారుల హామీల అమలుపై ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఉద్యమకారులతో విస్తృత చర్చలు నిర్వహించారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. విధి విధానాల రూపకల్పనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి సమగ్ర నివేదిక ఆధారంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం వార్డు నంబర్ 7 సాయిబాబా హాట్స్ ప్రాంతానికి చెందిన మోహన్ కు ప్రభుత్వం అందించిన వైద్య సహాయంతో నిమ్స్ ఆసుపత్రిలో మోకాలి శస్త్రచికిత్స విజయవంతమైంది. కోలుకున్న అనంతరం మోహన్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన వైద్య సహాయం అందించడం తన బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను స్వయంగా విని సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి వెంటనే పరిష్కారం చూపాలని ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, సమస్యలు వెంటనే పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇప్పుడు మనం చేస్తే వాళ్ళు ఇమిడియట్ స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు నిన్న కూడా మాట్లాడినా, మీ ముందు కూడా మాట్లాడినా, వాళ్ళు వచ్చి మీరు ఒకసారి సర్వే చేసుకొని మీరు చేసుకుని కరెక్ట్ పోయి వీళ్ళ డేటా తీసుకోవాలి. ఆయన SCS చేసి సోషో ఎకనామిక్ సర్వే చేసి కలెక్టర్ ఇచ్చిండు. ఆ ఫైల్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్ నేను కూడా కలెక్టర్ ఆఫీస్ వస్తా. వీళ్ళకి నాచారం లేకుంటే మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇళ్లను కూల్చి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, కానీ పేదలు మరియు మధ్యతరగతి ఇళ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో అనుమతులు ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లు కూల్చడం సరికాదన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పునరావాసం కల్పించకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు. कोई ठाकुर, कोई तिवारी, कोई शुक्ला, तो मैं भी समझता हूँ कि मैं पहले अपनी बात जो है मैं हिंदी में रखूंगा और बाद में मीडिया वालों के लिए तेलुगु में रखूंगा। सबसे पहले मैं आप सबका आभारी हूँ कि आपने हमें यहाँ पर रिसीव किया और हमारी बात को और हमारे समर्थन को आपको देने के लिए हमें यहाँ पर अवसर दिया है। आज ये जो गांधी सरोवर के जो प्रोजेक्ट बन रही है, अगर ये बन रही है तो हमें किसी का कोई हमें एतराज नहीं है। आप गांधी का पुतला लगाइए, 100 फीट का लगाइए, 100 मीटर का लगाइए, किसी को कोई एतराज नहीं है। लेकिन आप गांधी जी के पुतले को बनाकर यहाँ पर गरीबों के घरों को तो तोड़ रहे हैं, मिडिल क्लास फैमिली के घरों को तोड़ रहे हैं, और जो लोग भारत की सेना में काम कर देश के
अपने बॉर्डर्स को बचाने के लिए, अब देश को बचाने के लिए जो अपने त्याग दिया है, उनके घरों को भी आप तोड़ रहे हैं। इससे बड़ी शर्मनाक बात और कोई नहीं हो सकती है। क्योंकि यहाँ पर अभी मुझे पता चला है कि यहाँ पर कई लोग सर्विसमैन है, एक्स सर्विसमैन है, यहाँ पर जो मिलिट्री में काम किए हैं, और उन्होंने अपनी जो आवेदना है यहाँ पर अपने हमारे सामने रखी है। ये सुनने के बाद तो मैं आपको जरूर आश्वासन देता हूँ कि भारतीय जनता पार्टी, मैं अध्यक्ष हूँ, मैं अध्यक्ष के नाते कहता हूँ कि हम आपके साथ रहेंगे और आपके घर को तोड़ने नहीं देंगे, ये बात मैं कहना चाहता हूँ। दूसरी बात यह रही कि अगर आज साइंस और टेक्नोलॉजी बहुत बढ़ चुकी है, अगर मूसी को साफ करना है या मूसी को किसी को कोई आपत्ति नहीं है, हम भी चाहते हैं कि मूसी साफ रहे। मोदी जी ने नमामि गंगे के नाम पे करोड़ों रुपए से गंगा का साफ किया है, गंगा का, यमुना का, पूरे आप नदी में जाइए, आज हम स्वच्छ जल वहां पी सकते हैं। मूसी को भी हम बना सकते हैं, ये बात नहीं है। आज अगर आप कोरिया में जाते हैं तो गटर का पानी को साफ पानी बनाकर लोग वहां पीते हैं, ये टेक्नोलॉजी है। मैं और विश्वेश्वर रेड्डी जी दोनों हुसैन सागर में जब गंदगी फैल रही थी तो हम वहां के एफ्लुएंट ट्रीटमेंट प्लांट में हम दोनों गए थे, ना कोई नहीं था एफ्लुएंट ट्रीटमेंट प्लांट वहां पर काम नहीं कर रहा था, बंद पड़ा था। ये पहले एफ्लुएंट ट्रीटमेंट प्लांट जो है, पहले सरकार उस पर ध्यान दे। और दूसरी बात, अगर सुंदरीकरण करना भी है तो बफर जोन को बढ़ाने की जरूरत नहीं है। अगर आप कोई लंदन गए हैं, कोई पेरिस गए हैं, आप देखिए नदी के बगल में आपको बड़े बड़े महल मिलेंगे, नदी से लगा हुआ मिलता है आपको। ये बात ये नहीं है कि बफर जोन जरूरी है, नदी के बगल में ही आपको महल मिलेंगे, बड़े बड़े महल। कोई थेम्स में जाता है तो कोई सयान नदी में जाता है तो आप देख लीजिए कहां कैसा है। इसको रिटेनर वॉल लगाना चाहिए बस। ये सिविल इंजीनियर कोई है तो वो समझ सकते हैं, क्योंकि मैं एक सिविल इंजीनियर का बेटा हूं, इसलिए मैं बोल रहा हूं। रिटेनर वॉल से पानी को रोका जा सकता है, पानी को बहने के लिए वहां भी जब उसको जरूरत नहीं पड़ती है वहीं पर रोककर उसको अलग तरह से बहाव आगे की तरफ ले जा सकते हैं। घरों को तोड़ने की जरूरत नहीं है। और ये घर पूरे वैध हैं, ये अवैध घर नहीं है, ये पूरे परमिशन से बना हुआ है। यहां पर पूरे मिडिल क्लास शामिल होते हैं, घरों का हाउस लोन लेकर यहां पर हर मंथ ईएमआई भरते हैं। तो आपको जो है, आपको निर्वासित करने का कोई अधिकार इस सरकार को नहीं है। और अगर ऐसा करते हैं तो हम आपके साथ खड़ेंगे, हम इसका पूरा विरोध करेंगे। ये मेरा आश्वासन है मेरी तरफ से, मेरी पार्टी की तरफ से। థ్యాంక్ యూ। మిత్రులారా, ఈరోజు మనం చూస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ సరోవర్ ఒక ప్రాజెక్టు పేరు మీద ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా 4,000 కోట్ల రూపాయలు ఏడీబీ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇవి కడతా ఉన్నారు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, కానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఈ పార్కు ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ అంతా కూడా కేవలం రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడానికి మీ మనుషుల కోసం చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో పునర్నిర్మించిన పద్మశాలి ఏసీ కళ్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సంఘాలు సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. పద్మశాలి సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. ప్రభుత్వం పైన ఆధారపడకుండా పేదలను ఆదుకోవాలని సూచించారు. సంఘాలు ఐక్యంగా పనిచేస్తే సమాజంలో సానుకూల మార్పులు వస్తాయని తెలిపారు. సేవా కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ పద్మశాలి సేవా సమాజం గత 6 దశాబ్దాల నుంచి సమాజ సేవలో నిమగ్నమై ఉంది. పద్మశాలి కళ్యాణ మండపంతో పాటు పద్మశాలి హాస్టల్లో కేంద్ర మంత్రివర్యుల చేతుల మీదుగా ఆధునీకరించిన కళ్యాణ మండపం. వేసవి ప్రారంభానికి ముందే ఎండలు మండిపోతుండటంతో కరీంనగర్ లో దిగువ మానేరు జలాశయంలో నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. నగరానికి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నూతన మేయర్, మున్సిపల్ కమిషనర్ నిర్ణయించారు. వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి నీటి సరఫరాకు ఆటంకం రాకుండా ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేస్తున్నారు. మోటార్లు, పంపులు, పైప్ లైన్ల స్థితిని సమీక్షిస్తూ అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు. ప్రజలకు నిరంతర నీటి సరఫరా అందించడమే లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా కూడా నీరు అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కరీంనగర్లో మంచినీటిని నిరంతరం అందించే విధంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది.
ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ప్రజలకు మంచినీటికి చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ అధికారులతోని ఇక్కడ మనకు ఏమి ఇంకా అవసరం ఉన్నాయి, గేట్ వాల్స్ కానీ అలాగే మనకు బూస్టర్ పంప్స్ కానీ కొన్ని రిపేర్లు ఉన్నాయని మా దృష్టికి వచ్చింది. అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మానేర్ డ్యాంలో మినిమం వాటర్ లెవెల్స్ ఉండే విధంగా ఇరిగేషన్ అధికారులకు మెయింటైన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిర్మల్ జిల్లా బైన్సా మండలం దేగాం గ్రామంలో అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పంట నష్టానికి పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు బైన్సా నిజామాబాద్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు అంతరాయమయ్యాయి. పంటలు నేలపాలై తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సర్వే నిర్వహించి సరైన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని రైతులతో చర్చలు ప్రారంభించారు. సంగారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలో నూతన చైర్పర్సన్ కూన వనిత సంతోష్, వైస్ చైర్మన్ హఫీజ్ షేక్ షఫీ పదవి బాధ్యతలు స్వీకరించారు. టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి సమక్షంలో కార్యక్రమం జరిగింది. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని నూతన చైర్పర్సన్ తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా రావడం జరిగింది. మతపరంగా కూడా అందరూ వచ్చి కూడా ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా పట్టణ ఓటర్ మహాశైలకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేస్తున్నా. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మరి ఇంత మెజార్టీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణం దినదిన అభివృద్ధి ఎలా జరుగుతుందో మనందరికీ తెలుసు. తప్పకుండా ఈ 5 ఏళ్ల కాలంలో మరి ఇచ్చిన మాట తప్పకుండా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. జగ్గారెడ్డి గారి సపోర్ట్తో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి కేంద్ర మంత్రులు అందరి సహకారంతో సంగారెడ్డి పట్టణాన్ని మరి అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ప్రజలు ఇచ్చినందుకు చాలా సంతోషం. మరి అలాగే మిగతా కౌన్సిలర్లు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా జిల్లాలో కూడా నేను చాలా ఆనందిస్తున్నాను డీసీసీగా ఉన్నందుకు. మరి సాధ్యమైనంత వరకు అన్నీ కూడా గెలిపించుకోవడం జరిగింది. అలా కూడా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి పథంలో మేము ఉంటున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అర్ధరాత్రి 4 ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు వివరాలను స్వయంగా పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే లక్ష్యమని తెలిపారు. ఆరోగ్య సేవల నాణ్యత పెంచేందుకు ఈ తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించారు. కిషన్ రెడ్డి మారేడుపల్లిలో అనేక సంవత్సరాలుగా ఇక్కడ హాస్టల్ కానీ, కళ్యాణ మంటపం కానీ, ఇతర సామాజిక కార్యక్రమాలు కొనసాగిస్తున్న విషయం మనకందరికీ తెలుసు. మరి గతంలో నిర్మాణం చేసినటువంటి కళ్యాణ మంటపం మరి అనేక సంవత్సరాలు అయింది కాబట్టి దాన్ని ఈరోజు పూర్తిగా ఆధునికమైనటువంటి విధానాలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఈ కళ్యాణ మంటపం చాలా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గతంలో ఉపయోగించారు. మళ్ళీ దీన్ని ఏసీ చేయడము, ఆధునీకరించి ఈరోజు పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, పద్మశాలి సేవా సమాజం తరఫున వృద్ధాప్య భవనాలు కానీ, విద్యార్థులకు హాస్టల్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, మరి ఉపాధి శిక్షణ కేంద్రాలు కానీ, మరి అనేక రకాలుగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు, మరి భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా కూడా ఈ యొక్క సమాజం తరఫున ముందుకొచ్చి స్వచ్ఛంద సేవ చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవేస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా అన్ని సామాజిక వర్గాలను కూడా కోరేది ఒకటే, మన సామాజిక వర్గాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ఆయా సామాజిక సంస్థలు, సామాజిక వర్గాలు కూడా ముందుకొచ్చి తమ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ, మన ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు కానీ చేయూతను అందించే విషయంలో ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా పద్మశాలి సేవా సమాజం చేస్తున్నటువంటి కార్యక్రమాలను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను.